హాయ్ అండి, వెల్కమ్ టు విజయస్ వంటిల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము బాగున్నామండి. కలెక్టర్ కాయతో తీపి పచ్చడి బద్దలండి. సుబందాక, కోలంగోవ ఇలాంటి కాయలు బాగు. ఓన్లీ కలెక్టర్ కాయలతోనే తీపి పచ్చడి బద్దలు బాగుంటాయి. కలెక్టర్ మామిడికాయ, కప్పు బెల్లం పొడి, ఆవాలు మిక్సీ పడతానండి. సరిపడినంత వేసుకోవచ్చు పొడి. ఆవాలు, ఒక స్పూన్ మెంతులు, సరిపడా ఉప్పు, 3 మ్యాంగో కారం, సరిపడా వేరుశనగ నూనె వేసుకోవాలి. ముందుగా ఆవాలు మిక్సీ పట్టుకుందాం. ఇదిగోండి ఆవపొడి ఇలా మిక్సీ పట్టుకోవాలి. శుభ్రంగా మామిడికాయలను కడిగేసి తడి లేకుండా గుడ్డతో తుడిచానండి. అసలు తడి ఉండకూడదండి. ఇప్పుడు ఈ మామిడికాయలను కట్ చేసుకుందాం. 2 కాయలకి ఇన్ని ముక్కలు అయినాయి. 1 కప్పు ఆవపిండి అయింది. 3 మ్యాంగో కారం, 1 కప్పు ఉప్పు, సగానికి ఎక్కువండి వేసి 3 బాగా కలుపుకోవాలి. ఆవపిండి, కారం, ఉప్పు కలుపుకున్న పొడి రెడీ అయింది మనకి. ఈ మామిడికాయ ముక్కలను కొలుసుకోవాలండి మనం. నేను ఈ కప్పుతో కొలుస్తున్నాను. 1, 2, ఈ 3 కప్పులకి ఇప్పుడు అదే మనం ఆవపిండి, కారం, ఉప్పు కలుపుకున్నాం కదా, అది 1 కప్పు వేయాలి. 1 కప్పు స్పూన్ మెంతులు, 1 కప్పు బెల్లం, తీపి బత్తలు కదా, 1 కప్పు బెల్లం. మనం బెల్లం పచ్చడి పెడతాం కాబట్టి నూనె తక్కువే పడుతుందండి. 1/2 కప్పు నూనె వేస్తాం. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. రేపు మనం టేస్ట్ చూసుకుని ఏది చాలా పోతే అది వేసుకోవచ్చు. ఇది కలిసింది కదండి. ఇప్పుడు దీంట్లో బౌల్లో వేసుకోవాలి, స్టీల్ బౌల్లో. వెంటనే సీసాలు వేసుకుంటానండి, పెద్ద సీసా కావాలి. ఇందులో ఊరేక మనం వేసుకుంటే సగం అయిపోద్దండి ఊరి. ఇప్పుడు నిండా అవుతుందా? అంత ఉండదు. ఇలా నొక్కుని పెట్టుకోవాలి. దీని మీద మూత ఇలా బాలించి 3 రోజులు ఊరాలండి. రేపు మళ్ళీ ఒకసారి కలపాలి. మనం కరెక్ట్గా తీపి పచ్చడి బద్దలు వేసుకున్నాం కదండి. 5 రోజులు అయిందండి ఊరి. బాగుంటుందండి తీయగా పుల్లపుల్లగా. మధ్యాహ్నంలోకి అన్నంలో కలుపుకున్నా బాగుంటుందండి. పప్పుల్లోకి దంచుకుంటే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి చూడండి.